ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ ద రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ యూ విల్ బి డిసీవ్డ్. గుర్తుపెట్టుకోండి, రాయబడిన వాక్యం గురించి మీకు తెలియకపోతే ఖచ్చితంగా మీరు మోసపోతారు. ఆల్రెడీ వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తర్వాత మధ్యలో మారుమనసు పొందారనుకోండి, వాళ్ళకి సపరేట్ వర్తమానం ఉంది. ఓకే, బిఫోర్ మ్యారేజ్ గురించి నేను చెప్తున్నాను, వివాహం కాకముందు గురించి నేను చెప్తున్నాను. వివాహం అయిన తర్వాత రక్షించబడ్డారనుకోండి, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. దాని గురించి సపరేట్ వాక్యం ఉంది. ఓకే, సో భర్తకు ఆయనకి ఏమి ఇబ్బంది లేదనుకోండి, లేకపోతే భార్యకి ఏమి ఇబ్బంది లేదనుకోండి, యూ జస్ట్ కంటిన్యూ, ఆ యొక్క వివాహంలో కంటిన్యూ కావచ్చు. బట్ అక్కడ భార్య కానీ భర్త కానీ రాజీ పడడం లేదంటే, బైబిల్ ఏముంటుందంటే సమాధానంగా ఆ యొక్క సంబంధాన్ని తెంచేసుకోవాలంటుంది. అక్కడ మాత్రం కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయితే ఏమైతే నరకానికి పోతారు అంతే. కొంతమంది అనుకుంటారు, వివాహం కాని వారితో నేను మాట్లాడుతున్నాను, ఏం పర్లేదులే అండి, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఫుల్ ఫెయిత్ ఉంది, నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను మార్చుకుంటాను అని అంటారు అనమాట. వాళ్ళ కోసం దేవుడు రాసిపెట్టాడు, వాక్యం రాసిపెట్టాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను. దేవుడు అంటున్నాడు, నువ్వు చెప్పగలవా? నువ్వు రక్షించడం పోవడం మానిచ్చేసి నువ్వే పోతావేమో. నెవర్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ అన్బిలీవర్స్. అవిశ్వాసులతో పరిచయం ఉండాలి. ఆ పరిచయం కూడా ఎందుకు ఉండాలి? వారిని నరకంలో నుంచి లాగేదానికి పరిచయం ఉండాలి, స్నేహం కాదు. స్నేహం చేసావనుకోండి, నీవే పోయేదానికి ఆస్కారం ఉంది. నెవర్ డూ ఫ్రెండ్షిప్ విత్ అన్బిలీవర్స్. ఫ్రెండ్షిప్ వద్దు. అండ్ మ్యారేజెస్ అంటే ఇంకా ఫ్రెండ్షిప్ అంటే ఇంకా దివారాత్రం ఇంకా సహవాసం కదా. నువ్వు వాళ్ళని రక్షించడం పోవడం మానిచేసి నీ రక్షణ పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి.